సినిమాల్లో ఇటీవల కాలంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా పొలిమేర. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన భారీ స్థాయిలో విజయం అందుకుంది. ఈ సినిమాకు 2 పార్ట్లు వచ్చి మంచి విజయం అందుకోగా 3వ పార్ట్ కోసం ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఇటీవల షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొలిమేర 2 నిర్మాత 3వ పొలిమేర నిర్మాత మీద కేసు పెట్టారు. చేతబడి మంత్రతంత్రాలు నేపథ్యంలో సాగే సినిమా పొలిమేర. కరోనా లాక్డౌన్ కాలంలో ఓటీటీలోకి వచ్చి ఈ సినిమా సాధించిన విజయం దృష్ట్యా 2వ పార్ట్ను నేరుగా థియేటర్లోకి తీసుకొచ్చారు. 2వ పొలిమేరకు గౌరవ కృష్ణప్రసాద్ నిర్మాత కాగా నందిపాటి వంశీ, సుబ్బారెడ్డి డిస్ట్రిబ్యూటర్లు. అయితే నిర్మాతను తాను కాబట్టి వచ్చిన లాభాల్లో వాటా కావాలని కృష్ణప్రసాద్ వాదిస్తున్నారు. అయితే డబ్బులు అడుగుతుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వంశీపై కృష్ణప్రసాద్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొలిమేర 2 సినిమాకు 30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సినిమాను పంపిణీ చేసిన వంశీ ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదనేది కృష్ణప్రసాద్ వాదన. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కొంటామని కూడా అంటున్నారని కృష్ణప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పొలిమేర 2 సినిమా నిర్మాణానికి 6 కోట్లు ఖర్చు చేశానని, లాభాల్లో 65% ఇస్తానని చెప్పిన వంశీ, నందిపాటి, సుబ్బారెడ్డి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఫిలిం ఛాంబర్లో డిస్కషన్ కూడా జరిగిందని ఫిర్యాదులో కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 9న వంశీ, సుబ్బారెడ్డి తనను జేఎన్టీయూ దగ్గరలోని రెస్టారెంట్ దగ్గరకు పిలిచారని తెలిపారు. అక్కడికి వెళ్ళాక తనను తిట్టి బెదిరింపులకు పాల్పడ్డారని కృష్ణప్రసాద్ పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.